షహీన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ వేంచేస్తున్నారహో. షహీన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ జిందాబాద్. షహీన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ జిందాబాద్. మా శ్రేయోభిలాషులు, మా ప్రియాతి ప్రియమైన వారు, మా ప్రజలు, మా విశ్వాస పాత్రులు నేడు మా వెంటే ఉన్నారు. ఈ శుభ సందర్భంలో మీరందరూ రావటం మాకెంతో ఆనందకరం. జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ జిందాబాద్. ఖుదా ప్రతిరూపం జిందాబాద్. ఖుదా ప్రతిరూపం జిందాబాద్. ఇప్పుడు మేము అధికారపూర్వక నాణాలు విడుదల చేస్తున్నాం. అయితే ఈసారి దీనితో పాటుగా మేము ఒక ప్రకటన జారీ చేస్తున్నాం. కానీ అంతకంటే ముందు మీ అందరికీ గుర్తు చేస్తున్నాం, ఏ విధంగా అయితే ఎన్నో ఏళ్ల క్రిందట ఒక బాలుడు ఎంతో సాహసంతో సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిరోహించాడు. అప్పట్లో ఆ బాలుడి మనసులో ఒకే ఒక కోరిక ఉండేది. అదేమిటంటే తాను మొత్తం హిందూ దేశంపై పెత్తనాన్ని చెలాయించాలి అనే కోరిక. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. హిందూ దేశంలోని నలుదిశలా మొఘలాయి సామ్రాజ్యపు పతాకం ఎగురుతోంది. ఎక్కడ చూసినా మొఘలాయి పాలనే. ఒక 13 ఏళ్ల బాలుడు పారిపట్టు యుద్ధంలో హేముని ఓడించేశాడు. అప్పుడు తను రాజ్య విస్తరణ కోసం నాటిన ఓ చిన్నపాటి మొక్క ఒక చెట్టుగా ఇప్పుడు ఎదిగి నిలుచుంది. ఆ మహావృక్షం నీడలోని హిందూ దేశంలోని ప్రతి ఒక్కరూ తలదాచుకున్నారు. కానీ అలా జరిగింది అంటే కేవలం మా ప్రజల ప్రార్థనల వల్లే. అలా జరిగింది అంటే అది మీ అందరి ఆదరణ వల్లే, మా శ్రేయోభిలాషల వల్ల, మా ప్రజల ఆశీస్సుల వల్లే జరిగింది. షహీన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ జిందాబాద్. జిందాబాద్.